మా అసోసియేట్ ఎడిటర్ గణేష్ ఇటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గణేష్ గారు, మీరు చెప్పండి, అసలు ఎక్కడుంది ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి? ప్రెసెంట్ తుఫాన్ ది సేమ్ టైం ఎక్కడ తీరం దాటుతుంది అనుకోవాలి? దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇప్పటికే ఐఎండీ ఇచ్చింది అనుకోవాలా? అప్డేట్స్ ఏంటి? ఎస్, అంటే ఖచ్చితంగా మరికొద్ది సేపట్లోనే, అంటే కొద్ది సేపటనే కంటే కొద్ది నిమిషాల్లోనే మనకి మోంతా తుఫాన్ తీరానికి తాకబోతుంది. తీరానికి తాకడానికి అనేక హెచ్చరికలు ఇప్పటికే ఉన్నాయి. దానికి సంబంధించిన పూర్తి వాతావరణం మారిపోయి మనకు కనిపిస్తుంది. అనేక చోట్ల సముద్రం అల్లకల్లోలంగా ఉప్పెన ఏ విధంగా వస్తుందో ఆ విధంగా ఎగసిపడుతున్నాయి అలలు. మరోవైపు చాలా వరకు భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా చోట్ల ఒక గంట ముందే సూర్యాస్తమం అయిపోయింది. కటిక చీకటి చాలా వరకు ఉంది. అనేక పరిస్థితుల మధ్య మనకి కనిపిస్తుంది. ఒక్కసారి మనం ఏ విధంగా మోంతా ప్రయాణం కొనసాగుతుందని చూడొచ్చు. కొద్దిసేపట్లోనే మనం చూడొచ్చు, ఏదైతే మోంతా తన ఆ సర్కిల్ ఏదైతే ఒక వేల్ఫుల్ తిరుగుతుందో మనకు ప్రత్యక్షంగా మనకు శాటిలైట్ పిక్చర్లో మనం చూడగలుగుతున్నాం. కొద్దిసేపట్లోనే మనకి ఇక్కడ యానం కాకినాడ మధ్య తీరం దాటుతుంది, తాకుతుంది అనేది ఏదైతే చెప్పారో, అంటే ఇండియన్ మెటీరియాలజీకి సంబంధించి అంటే భారత వాతావరణ శాఖ ఇచ్చిన అంచనాల ప్రకారం కొద్దిసేపట్లో కొద్ది నిమిషాల్లోనే వాళ్ళు 6 గంటల 30 నిమిషాలకు సరాసరిగా దాటుతుంది, 7 గంటల మధ్య పూర్తిగా ఎంటర్ అవుతుందని చెప్పారు. అదే మనకి విజువల్స్ ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నాయి. దాదాపుగా 6 గంటల 30 నిమిషాలకు కావస్తుంది. కొద్ది నిమిషాల్లోనే తీరాన్ని తాకే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో మన విజువల్స్లో చూడొచ్చు. చాలా వరకు ఏదైతే మనకి ఇక్కడ మోంతా ఐ భాగం ఉందో, ఐ నుంచి వాల్ వరకు భాగం దాదాపు 200 కిలోమీటర్ల విస్తీర్ణం. ఈ చిన్న భాగం అంటే ఇక గ్రీన్ నుంచి ఇక్కడ బ్లూ వరకు మధ్య చిన్న భాగం కనిపిస్తుంది. దీన్ని మన ఐ నుంచి ఐ వాల్గా మనం కొనసాగిస్తున్నారు. దీన్ని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఇది 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో మనకు కనిపిస్తోంది. ఏదైతే ఇక్కడ నుంచి ఈ సర్కిల్ మనకు కనిపిస్తుందో, అంటే వేల్ఫుల్ అనేది మనకు తిరుగుతూ కనిపిస్తుందో, ఈ ప్రభావం దాదాపుగా 2000 కిలోమీటర్ల వరకు మనకు కనిపిస్తుంది. అంటే ఏదైతే ఇప్పుడు యానం నుంచి కాకినాడ మధ్య తీరం తాకే అవకాశం ఉంది, అక్కడి నుంచి దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతుంటే, మరోవైపు అంతర్జాతీయ వాతావరణ సంస్థలు మాత్రం ఇది అంతర్వేది పాలెం కేశనపాలెం ఈ వైపుగా ప్రయాణం చేస్తుందని, అంటే కొద్దిగా అంటే గోదావరికి రెండు పాయలుగా విడిపోయిన తర్వాత గోదావరి సముద్రంలో కలిసే భాగం ఒకటి యానం, రెండోది అంతర్వేది. ఈ 2 పాయల మధ్య నుంచి ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనా సరే 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐ వాల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతాలన్నింటి మీదుగా వెళ్ళే అవకాశం మనకు కనిపిస్తుంది. కొద్దిసేపట్లో, కొద్ది క్షణాలే అని చెప్పాలి, కొద్ది క్షణాల్లో భారత వాతావరణ శాఖ చెప్పిన అంచనాల ప్రకారం మీకు దాటబోతుంది. దీని ప్రభావంతో ఇప్పటికే కాకినాడ కావచ్చు, మిగతా అనేక ప్రాంతాల్లో యానం, కాకినాడ, పిఠాపురం ఇలాగ అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ఒక బీభత్సమైన వాతావరణం మనకు కనిపిస్తోంది. చాలా చోట్ల కరెంటు పోయింది. రోడ్లు అయితే చాలా వరకు చిన్నాభిన్నం అయిపోయినాయి. ఉప్పాడ ప్రాంతంలో అయితే అలలు ఎగసి పడుతున్నాయి. ఏ స్థాయిలో అంటే మునిపెన్నడు చూడని విధంగా గతంలో కూడా కోనసీమకి 1996 నవంబర్ 6వ తేదీన వచ్చిన తుఫాను కంటే ఎక్కువగా ఇక్కడ ఉప్పెనలాగా ఎగసి పడుతున్నాయి ఉప్పాడ తీరంలోన. ఒక్కసారి మనం ఈ ప్రాంతంలో ఉండే విజువల్స్ని మనం ఒక్కసారి చూడొచ్చు. ఈ ప్రాంతాన్ని మనం ఒక్కసారి మ్యాప్లో మనం చూడగలుగుతున్నాం. ఏదైతే ఇది ఇతర అంతర్జాతీయ సంస్థలు, భారత వాతావరణ శాఖ కాకుండా మిగతా వాళ్ళు చెప్పిన ప్రకారం ఇక్కడ ఏదైతే ఉందో అమలాపురం, అంతర్వేది ఈ మీదుగా వెళుతుందని వాళ్ళు ప్రయాణం చెప్తున్నారు. ఇప్పుడు భారత వాతావరణ శాఖ యానం, కాకినాడ మధ్య నుంచి అది తీరం తాకే అవకాశం ఉందని, కొద్ది క్షణాల్లో తాకే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒక్కసారి మనం టోటల్గా ఇప్పుడు తీరం తాకే ఈ క్షణాల్లోన ఈ పరిస్థితుల్లోన పూర్తిగా ఇక్కడ కాకినాడ కావచ్చు, అన్నవరం, తుని ఇలాగా మనకి అనేక ప్రాంతాలు, ఇప్పుడు ఈ రెండింటి ప్రాంతాల్లో యానం, కాకినాడ మధ్య కానీ, ఈ అమలాపురం ఇక్కడి నుంచి కానీ కాకినాడ, యానం మధ్య నుంచి కానీ తీరం దాటే ప్రయత్నాలు కానీ జరిగితే మనకు ఉండే ఈ టోటల్ పిక్చర్లోన ఇక్కడ నుంచి అంటే విశాఖపట్నం వరకు, ఇప్పటి వరకు విశాఖపట్నం, కాకినాడ మధ్య ఇప్పటికే చాలా వరకు అన్ని అంటే రహదారులను ప్రయాణాలు పూర్తిగా నిలిపివేశారు. మరోవైపు మిగతా రవాణా సౌకర్యాలు రైలు నిలిపివేశారు. ఎయిర్వేస్ను పూర్తిగా ఇప్పటికే బంద్ చేసి ఉంచారు. విశాఖపట్నం పోర్టు కావచ్చు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కావచ్చు, తర్వాత రాజమండ్రి ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇలా కాకినాడకి సంబంధించిన పోర్టు కావచ్చు, అన్నీ కూడా పూర్తిగా కాకినాడ పోర్టులో 10వ నెంబర్ హెచ్చరికను జారీ చేశారు. ఇవన్నీ చూస్తుంటే కాకినాడలో ఇప్పటికే మనం చూస్తున్నాం. ఇక్కడ కాకినాడ పరిసర ప్రాంతాల్లో మనకి పిఠాపురం కనిపిస్తుంది. పిఠాపురం, కాకినాడ, ఈ యానం ఈ ప్రాంతాల మీదకి వెళ్ళడంతో ఇప్పటికే కరెంటు పూర్తిగా పోయింది. ఇప్పటికే విద్యుత్ శాఖ దాదాపు 24 గంటల ముందే హెచ్చరికలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో తీరం తాకే ముందు ఎక్కడా కూడా కరెంటు ఉండదు. ఎందుకంటే గతంలో ఉండే అనుభవాలు కావచ్చు, లేకపోతే ఆ విద్యుత్ లైన్లు పడిపోవడం కావచ్చు, లేకపోతే విద్యుత్ లైన్లు పడకపోయినా
ఆ కరెంటు కానీ పాస్ అయితే అనేక ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి కరెంటు పోతుంది, కరెంటు ఉండదనేది పూర్తిగా ఇప్పటికే విద్యుత్ శాఖ అనౌన్స్మెంట్ చేసింది. ఈ పరిస్థితుల మధ్య ఇక్కడ పూర్తిగా కాకినాడ, పిఠాపురం, ఈ అన్నవరం ఈ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా కరెంటును పూర్తిగా తీసివేశారు. కటిక చీకట్లో ఏం జరుగుతుంది, ఎందుకంటే ప్రజలకు ఇప్పటికే బయటకు రావద్దనే హెచ్చరికలు పూర్తిగా జారీ చేశారు. మరోవైపు విశాఖపట్నంలోన సేమ్ అంటే దాదాపు 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో మనకి మోంతా ప్రయాణం సాగిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మోంతా అనేది 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రయాణంలో ఉన్న ఇటు అమలాపురం కావచ్చు, నరసాపురం కావచ్చు, యానం, కాకినాడ, పిఠాపురం, అన్నవరం, అటువైపుగా విశాఖపట్నం వరకు పూర్తి స్థాయిలో భారీ వర్షాలు పడుతున్నాయి. కటిక చీకట్లో ఏం జరుగుతుందో తెలియటం లేదు. అందుకే ప్రజలెవరిని బయటకు రావద్దు, అప్రమత్తంగా ఉండాలని ఒక హెచ్చరికలు అయితే జారీ చేశారు. టోటల్గా మనం ఈ పిక్చర్లో తీసుకుంటే అనేక ప్రాంతాలు కాకినాడ మీదుగా ఇటు వెళ్ళేటప్పుడు అటు ఏజెన్సీ వరకు అంటే ఈ రెండు బే ఆఫ్ బెంగాల్ కావచ్చు, లేకపోతే అరేబియా సముద్రం కావచ్చు, రెండింటి మధ్యన కూడా ఒక పూర్తిగా ఒక ఆవృతమైన ఒక పరిస్థితి కనిపిస్తుంది. మనకి చూడొచ్చు ఇక్కడ మనకి తిరుగుతుంది ఈ రెండు కూడా. ఇది మనకి బే ఆఫ్ బెంగాల్లో ఉండే మోంతాకు సంబంధించిన సర్కిల్స్ మనకు కనిపిస్తున్నాయి. కొద్ది క్షణాల్లోనే తాకడానికి సిద్ధంగా మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ అరేబియా సముద్రంలో కూడా మనకి ఈ అల్లకొల్లాలం అనేది పూర్తిగా కనిపిస్తుంది. ఈ రెండు భవనాలు కూడా అంటే ఏదైతే వ్యాల్ఫుల్స్ ఉన్నాయి రెండు కూడా ప్రయాణం చేస్తున్న దిశ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి ఇటువైపు నుంచి బే ఆఫ్ బెంగాల్లోన కాకినాడ, యానం తీరం నుంచి విశాఖపట్నం నుంచి జరుగుతున్న సర్కిల్స్ మనం చూస్తున్నాం ఇక్కడ విజువల్స్లో. మరోవైపు అరేబియా సముద్రంలో కూడా పూర్తిగా ఈ సర్కిల్స్ అనేవి చాలా స్వల్పంగా ఉన్నా అంటే మోంతా అంత కాకపోయినా ఇక్కడ కూడా ఈ తుఫానుకు సంబంధించిన అల్పపీడనానికి సంబంధించిన ఆవృతాలు అనేవి తిరుగుతున్నాయి. ఈ రెండు కూడా మనకి ప్రయాణం చేస్తున్న దృశ్యాలు హైదరాబాద్ మీదుగా వెళ్తున్నాయి. అందుకే హైదరాబాద్లో కొద్ది క్షణాల క్రితమే పూర్తిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్లో కూడా జల్లులు ప్రారంభమయ్యాయి. అంటే ఇది పూర్తిగా కొద్ది క్షణాల్లో తాకడానికి సిద్ధంగా ఉన్న మోంతా పరిస్థితి. అంటే నిజంగా తాకి బయటికి వస్తే అంటే అది దాటడానికి ఇప్పుడు ఖచ్చితంగా 6:30 అయింది. 6:30 నుంచి 7 గంటల మధ్య ఖచ్చితంగా మోంతా తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది, ఒక అంచనాలు వేసింది, దీనికి రూట్ మ్యాప్ ఇచ్చింది. ఇదే కానీ జరిగితే దాదాపుగా 6:30 గంటల పాటు ఒక బీభత్సం జరిగే అవకాశం ఉంది. 6:30 గంటల పాటు తన ప్రయాణాన్ని యానం కావచ్చు, కాకినాడ మీదుగా కావచ్చు, లేకపోతే అంతర్వేది కావచ్చు, ఈ ప్రాంతాల నుంచి పూర్తిగా అక్కడి నుంచి వెళ్ళి అంటే దాని ప్రయాణాన్ని అంటే 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నుంచి ఐవాల్ వరకు ఉండే ఒక తీవ్రత ఏదైతే ఉందో ఇదంతా కూడా ప్రయాణం చేయడానికి దాదాపు 6 నుంచి 6:30 గంటలు పట్టే అవకాశం ఉంది. 11 గంటల నుంచి అంటే రాత్రి 11-11:30 గంటల వరకు ఈ తీరం దాటే అవకాశం అంటే మొత్తం ప్రయాణం సాగించే అవకాశం ఉందనేది క్లియర్ కట్గా మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే కానీ జరిగితే ఈ టైంలోన ఎంత బీభత్సం జరగబోతుంది. నిజంగానే ఇప్పటికే 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మరోవైపు ఇదే కానీ జరిగితే 130 కిలోమీటర్ల వరకు గాలులు వీస్తే ఇప్పటికే ఉండే చెట్లని చాలా చోట్ల కూలిపోయాయి. తాడి చెట్లు కావచ్చు, లేకపోతే కొబ్బరి చెట్లు కావచ్చు, కోనసీమ లాంటి ప్రాంతాల్లో కొబ్బరి చెట్లు కావచ్చు పూర్తిగా కూలిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు వంపు తిరిగి ఆ గాలుల దాటికి వంగిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల భారీ వృక్షాలు పడిపోయినాయి. రహదారులు పూర్తిగా దిగ్బంధం అయిపోయి ఉన్నాయి. ఎక్కడ కూడా మనకి చాలా చోట్ల మనకి బిగ్ టీవీ టీమ్స్ అనేక చోట్ల ఉప్పాడ కావచ్చు, కాకినాడ కావచ్చు, అటు అమలాపురం, ఇలా విశాఖపట్నం, విజయవాడకి సంబంధించిన మచిలీపట్నం తీర ప్రాంతంలో పూర్తిగా మన ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళు చూస్తున్న దృశ్యాలు చూస్తుంటే భయం కలుగుతుంది. ఎందుకంటే నిజంగా తుఫాను వెళుతున్న సమయంలోన వాళ్ళు అక్కడ నిజంగా ఆ మైకులు పట్టుకుని ఉండడమే ఒక సాహసంగా కనిపిస్తుంది. అక్కడ నుంచి బయటికి ఆ గాలి తోసివేస్తున్న దృశ్యాలు కావచ్చు, కెమెరాల పనిచేయని దృశ్యాలు కావచ్చు మనకి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. టోటల్గా మనకి ఇక్కడ తీసుకుంటే ఈ దృశ్యాలను ఏదైతే ఇక్కడ ఉందో యానం కావచ్చు, అమలాపురం, కొత్తపేట, మండపేట, కాకినాడ, పిఠాపురం, తర్వాత రాజమండ్రి, ఇలా ఈ మొత్తం టోటల్ స్ట్రక్చర్ నుంచి కూడా ఈ రూట్ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అటు భీమవరం అంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్తి స్థాయిలో ఈ తుఫాను బీభత్సం సృష్టించబోతుంది. దీనికి సంబంధించింది ప్రధానంగా ఇప్పటికే మనకి ఆ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కాకినాడ, అన్నవరం, తుని, మరోవైపు పిఠాపురం, విశాఖపట్నం ఈ ప్రాంతాలు ఇప్పటికే దీనికి సంబంధించిన బీభత్సం మనకు కనిపిస్తుంది. సముద్రపు అలలు ఎగిసి పడుతున్నాయి. ఉప్పాడ తీరం కోసం ప్రత్యేకంగా చెప్పాలి. ఉప్పాడ తీరంలో ఇప్పటికే ఆ ఎగిసి పడుతున్న గాలులతో అలలతో అతలాకుతలమవుతుంది. మునిపెన్నడు ఆ ప్రాంతవాసులు చూడని అత్యధికంగా ఉండే ఒక దీని బీభత్సాన్ని మనకు కనిపిస్తోంది. మరోవైపు టోటల్గా మనం 1996 నవంబర్ 6వ తేదీన కోనసీమ తుఫాను తలుచుకుంటే ఆ ప్రాంతవాసులందరూ భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా 1100 మంది మృత్యువాత పడ్డారు.
దాదాపు 2 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఇలాంటి బీభత్సమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించిన ఇప్పటికే ఒక ఆందోళన అనేది కొనసాగుతుంది. ఇప్పటికే ఇది మరికొద్ది సేపట్లోనే వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇది కానీ తీరం తాకిన తర్వాత దగ్గర నుంచి ఎంత బీభత్సం కాబోతుందనేది ఈ విజువల్స్ నుంచి అర్థమవుతుంది మనకి. మరోవైపు ఈ 6.5 గంటల పాటు జరిగే అంటే తీరం తాకిన దగ్గర నుంచి తీరం దాటే వరకు ఉండే పరిస్థితుల్ని పూర్తిగా అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. ఒకవేళ దిశ మార్చుకుంటే ఇదే అతిపెద్ద ఒక సవాల్గా మారింది. అటు భారత వాతావరణ శాఖ కావచ్చు, ప్రపంచ వాతావరణ శాఖలో అధ్యయనం చేస్తున్న అనేక సంస్థలు కావచ్చు, ఒక భిన్న అభిప్రాయాలతో భిన్న మ్యాపులతో వాళ్ళు బయటకు వస్తున్నారు. కాబట్టి అంతర్వేదిలో దాటుతుందా, యానంలో దాటుతుందా, కాకినాడ తీరం వైపు ప్రయాణిస్తుందా, ఇలాంటి ఒక సందిగ్ధంలోన ఏం జరగబోతుందని ఉత్కంఠ ప్రజల్లో ఉంది. ఎటువైపు దాటితే ఏం జరుగుతుందని ఒక బీభత్సాన్ని అయితే మనకి ఇక్కడ మోంతా మనకి చూపిస్తోంది. అయితే గణేష్ ప్రజెంట్ చూస్తున్నాం అసలు అక్కడ ఆల్రెడీ నివసిస్తున్న ప్రజలు వాళ్ళ సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుంది అనుకోవాలి. అండ్ ఇప్పటికే చాలా మంది సేఫ్ ప్లేసెస్కి తరలి వెళ్ళిపోయారు. అండ్ ఇటు సీఎం ఆంక్షలు కూడా జారీ చేశారు, ఏ ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకూడదు అంటూ కూడా. సో గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటి, అసలు గ్రౌండ్ లెవెల్లో అసలు ఎటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉందనుకోవాలి? ఎందుకంటే చాలా వరకు తుఫానుకి ముందు తుఫాను తర్వాత అంటే తీరం తాకిన తర్వాత ఏదైతే ఉందో తీరం తాకిన దగ్గర నుంచి కూడా ఆ ప్రభావం కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 200 కిలోమీటర్ల వ్యాసార్థంలో నుంచి ఐవాల్ వరకు అనేది ఏదైతే ఉందో అదంతా ప్రయాణం చేస్తూ ఉంటుంది. మనకు చూసిన దాంట్లో ఏదైతే ఇక్కడ ఉందో నుంచి ఐవాల్ వరకు ఈ ప్రయాణం అంతా పూర్తిగా అలా కదులుతూ పైకెళ్తుంది. దీన్ని తీరం తాకిన దగ్గర నుంచి కూడా విస్తృతమైన చాలా వరకు వర్షాలు ఇప్పటికే స్టార్ట్ అయిపోయినాయి. తర్వాత ఇది ఏ రూపంలో దాల్చుతుంది అంటే విపరీతమైన గాలులు, అంటే దాదాపుకి ఇప్పటికే 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గంటకు వీస్తున్న గాలులు ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. ఇది జరిగితే ఇప్పటికే దాని బీభత్సం అనేది మనకు కనిపిస్తోంది. ఉప్పాడ తీరంలో చూస్తే ఇప్పటికే రోడ్డు కొట్టుకుపోయింది, రహదారులు పూర్తిగా దిగ్బంధం అయిపోయాయి. మరోవైపు గ్రామాల్లోనికి సముద్రపు నీరు చొరబడుతుంది. చాలా వరకు బయట నుంచి సముద్రంలో కలవాల్సిన నీరు ఎక్కడికెక్కడ ఆగిపోవడంతో భారీ వర్షాలకు ఆ ప్రాంతం అంతా ముంపు కనిపిస్తోంది. దీనికి తోడు కటిక చీకటి, ప్రధానంగా కరెంట్ అనేది పూర్తిగా నిలిచిపోయింది. చాలా వరకు ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు, కరెంటు ఉండబోదని. ఎందుకంటే దీనివల్ల స్తంభాలు కూలితే జరిగే ప్రమాదం కావచ్చు, లేకపోతే విద్యుత్ ఘాతాలు జరిగితే విద్యుత్ షాక్తో చనిపోయిన ఘటనలు కావచ్చు. అందుకనే చాలా వరకు మనకి 2 పెద్ద కీలకమైన ఉప్పెనలు కూడా కనిపించాయి. అంటే ఇది పూర్తిగా తుఫానుగానే ఉండి మోంతా వెళ్ళిపోతుందా లేకపోతే ఉప్పెనగా మారుతుందా? ఎందుకంటే అటువంటి సవాళ్లు కూడా మనకు కనిపించాయి. 1977 నవంబర్ 19 కృష్ణా తీరంలోన దివిసీమలో ఉప్పెన జరిగింది. దాదాపు 14,000 మందికి పైగా అధికార లెక్కల ప్రకారం చనిపోతే 50,000 మంది చనిపోయారనేది ఉప్పెనలో మనకి అక్కడ సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. మరోవైపు 1996 నవంబర్ 6వ తేదీన కోనసీమలో జరిగిన తుఫాన్లో 1,100 మంది అధికారికంగా చనిపోతే 3,000కు పైగా అనధికారికంగా చనిపోయారనేది లెక్కలున్నాయి. దాదాపు 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 40,000 కుటుంబాలు ఇళ్ళు అనేవి పాక్షికంగాను పూర్తిగాను కుప్పకూలిపోయాయి. అంటే దాదాపుగా మనకి 250 హెక్టార్లలోని కొబ్బరి తోటలు పూర్తిగా నాశనం అయిపోయాయి. ఇంత బీభత్సాన్ని చేసే ఈ తుఫాన్ల పట్ల అందుకే కోనసీమ వాసులే కాదు కోస్తా తీరంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇప్పుడు ఏదైతే మోంతా ఉందో ఈ మోంతా వల్ల ఇప్పటికే కటిక చీకట్లో ఏం జరుగుతుంది, ఆ రోజున కూడా ఇప్పుడు కూడా మనకి చీకటి పడిన దగ్గర నుంచి ఆ తెల్లవారు జరిగే వరకు ఈ బీభత్సం జరుగుతుంది. ఆ రోజున కోనసీమ తుఫాను 1996లో కూడా జరిగిన దాంట్లో భైరవపాలెం బొలస్తిప్ప గ్రామాల్లో ఉదయానికి జరిగే వరకు కూడా కొన్ని వందల మంది చనిపోయిన వరకు ఎవరికి తెలియని పరిస్థితి. ఇప్పుడు కూడా అదే ఆందోళనతో ఇప్పుడంతా బిక్కుబిక్కుమంటూ గ్రామాల్లోనూ ఆ ప్రాంతాల్లోనూ పిఠాపురం, కాకినాడ, ఉప్పాడ ఆ ప్రాంతాల్లో బిక్కుబిక్కుమంటూ కోనసీమతో పాటు అందరూ ప్రాణాలు అరిచేతులు పట్టుకొని మోంతా కోసం ఏ ప్రళయం సృష్టిస్తుందో అని ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గణేష్. తో మోంతా తుఫాన్ ఎఫెక్ట్